దాహం తీరలా ఆయనకి. ఇన్ని కోట్లు సంపాదించినా, ఇన్ని ఆస్తులు సంపాదించినా దాహం తీరలా. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ డబ్బులు సంపాదించుకుంటే సహించకూడదు. వాళ్ళు సంపాదించుకుంటే రేపు ఏదైనా మన అధికారానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఉద్దేశంతో నేను మనవి చేస్తున్నా. 500 కోట్ల రూపాయలు ఇచ్చారండి ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు. 41.12కి 500 కోట్లు 949 కోట్ల రూపాయలు ఇచ్చి చేసు ఊరిని అబ్బాపురిగా చేసుకోలేదే, అన్నీ అయిపోయినాయే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ కేసులు తోడదాం, ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ తేల్దాం, ఇబ్బంది పెడదాం, వీలుంటే నొక్కేద్దాం. నొక్కటం మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేమంటే పీకేఎల్ శ్రీధర్ అండ్ కంపెనీ అండ్ సంతానం ఎల్ఎల్పి ఇదేదో బినామీ కంపెనీ అనో లేకపోతే సాయిరెడ్డి గారి సొంత కంపెనీ లాగా చెప్పేటటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు. చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పచ్చపత్రికలు వారికి ఉన్న బలాన్ని ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను డైరెక్ట్గా కేసే పెట్టొచ్చుగా. మొట్టమొదటి రోజునే అటు బెటరు. ముందు ఒక ఆయన పంపించారు మహానుభావుడిని, వెళ్ళి ఆయన పీడిఎస్ రైస్ పట్టుకుంటా అన్నాడు. అది పట్టుకోవాలా.